7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరుకు శాశ్వత కొళాయిల ద్వారా త్రాగునీరు ప్రతి ఇంటికి అందించడమే నా లక్ష్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వేయర్ను మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ దైరామ్, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ తదితరులతో కలిసి చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్ర నిధుల అమృత్ పథకం ద్వారా అడవిపల్లి రిజర్వేయర్ నుండి చిత్తూరుకు పైప్ లైన్ ద్వారా నీరు తరలించడానికి 250 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి దాదాపు 70% పనులు పూర్తయ్యాయని తెలిపారు. వైసీపీ పాలకులు మిగిలిన 30% పనులు పూర్తి చేయకుండా చిత్తూరు నగరంలోని ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించారని 2026 సంక్రాంతి కల్లా చిత్తూరు నగరానికి అడవిపల్లి రిజర్వేయర్ నుండి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ దోచుకోవడం, దాచుకోవడం, కూల్చడం తప్పితే వేరే పనులు తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులతో మాట్లాడి అమృత్ పథకం ద్వారా కేంద్ర నిధులను చిత్తూరు దాహార్తిని తీర్చడానికి విడుదల చేయించారన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి 30% పనులను ఆపేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రజలకు గొట్టల వైఎస్ఆర్కి చిత్తూరు ప్రజలకు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఈ సమ్మర్ లో నీటి కొరత ఎంత ఉందంటే, మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్కి పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై. ఆయన మీరు గమనిస్తుంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీ నీవా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, పట్టుసీమ కావచ్చు, అలాగే ఇక్కడ హంద్రీ నీవా కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 75% పూర్తి చేసుకునింది మా ప్రభుత్వ హయాంలో. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు, కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు, మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం మీరందరూ చూశారు. కాబట్టి మేము రేపు 2024లో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ. మా అధినాయకుడు రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా, ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యని తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చున్నా. దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్లను తీసుకొని చిత్తూరుకి పోగలుగుతామో చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో విజయం సాధించలేమని గ్రహించిన వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారని గ్రహించి తెలుగుదేశం అభ్యర్థులపై దాడులకు పాల్పడడం, దౌర్జన్యాలకు దిగడం సరైన పద్ధతి కాదని దళిత హక్కుల ఐక్య వేదిక అధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు అనుచరులపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో ఎదురు నిలిచి పోరాడలేని కానీ దొంగ దెబ్బ తీయడం తగదన్నారు. ప్రసాదరావుకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అండగా ఉంటారని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ గెలవలేమని, కుట్రలు కుతంత్రాలతో గెలవాలనుకోవడం తగదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు ఉన్నందున దళితులు ఎలాంటి ఆందోళనకు దిగలేదని, ఎన్నికల కోడ్ గౌరవించి దళితులంతా సామరస్యంగా ఉన్నారని తెలిపారు. అలా లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. చిత్తూరు ఎంపీగా ఇతని పైన అనవసరమైనటువంటి బెదిరించి, ఎందుకంటే వైఎస్ఆర్ ఎంపీ ఓడిపోతాడని అందరికీ తెలుసు.
ఆ ఓడిపోయేదానికి బదులుగా ఇక్కడ ఆయన క్యాండిడేట్నే బెదిరించి తరిమేసి, ఇది మీ ఊరు కాదు, మీ పల్లె కాదు, మిమ్మల్ని దూరంగా తరిమేసి ఇక్కడ బెదిరించి రౌడీజం చేసి వాళ్ళ మనుషులపైన దాడి చేసి బెదిరిస్తే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఇంత దాడి జరగడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అనేది లేకుండా ఉంటే ఇప్పటికే దళితుల యొక్క ప్రభావం అనేది చిత్తూరు జిల్లా మొత్తానికి చూపించుంటాము, ధర్నాలతోనూ నిరసనలతోనూ. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరపకుండా ఇట్లా ప్రెస్ మీట్ ముందు వచ్చి మేము తెలియపరుస్తున్నాం. ఇదే ఖబర్దారు మేము చెప్తున్నాము. ఇంకొకసారి ఇలాంటి జరిగితే ఎలక్షన్ కోడ్ లేదు, చట్టము, మీకు లేని చట్టం నిబంధనలు మాకెక్కడి నుండి వస్తాం, పబ్లిక్గా వస్తాం, రోడ్లో నిలబడుకుంటాం. ఎంతమందిని కొడతారో ఎంతమందిని చేస్తారో చూస్తాం. మేము దళిత దగ్గుబాటి మా ప్రసాదరావు గారికి అండగా ఈ జిల్లా కాదు రాష్ట్రం అంతా దళితులంతా మేము ఏకమై ఆయనకి అండగా నిలుస్తాం. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా ఖబర్దార్ తెలియపరుస్తున్నాము, జాగ్రత్త. ఇంక మీదట ఇలాంటివి ఏమైనా జరిగితే రోడ్డుపైకి వచ్చేది తప్పదు. ఓటు ఎలక్షన్ కమిషన్ కాదు కదా, ఏ నిబంధనల్ని మేము అమలు చేయము, ఏ నిబంధనలకి భయపడము. ఎంతమంది పైన దౌర్జన్యం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. మేము ప్రెస్ మీట్కి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ఎస్సీలు అంటే సవకైపోయింది వైసీపీ వాళ్ళకని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 3 రోజుల క్రితము ఒక వెహికల్ పోతుంది, ఎవరిది, ఎంపీ గారిది. ఆ వెహికల్లో డబ్బు ఉందని సుట్టు పెట్టి వాళ్ళు కొట్టినారు. అంటే చట్టాన్ని మీకు చేతిలో తీసుకుంటారా? చట్టం ఏమైనా మీకు చుట్టమా? చట్టం అంటే ఏమి? నలుగురు మీకు చేతనైతే పోలీస్ కంప్లైంట్ చేసి వెహికల్ తీసుకుని లోపల పెట్టి ఎంక్వైరీ చేసుకోండి. అంతేగాని మీరే దౌర్జన్యం, మీరే లా అండ్ ఆర్డర్ తీసుకుంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు, కోర్టు ఉండేది ఎందుకు? కాబట్టి వైసీపీ వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మీకు ప్రజాక్షేత్రంలో మీకు భయం పట్టుకుంది ఎందుకు ఓడిపోతామని. కాబట్టి మీరు ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. మేమేమనేదండి, ప్రజల హక్కు ఓటు అనేది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే నామినేట్ చేసి ఫ్రీగా తిరగచ్చు, కానీ ఫ్రీడమ్ మీరు హరిస్తున్నారు. కాబట్టి మేము వైసీపీలో చెప్పేది అంటే, ముఖ్యంగా ఎవరైనా కానీ లేదు, దళితులంటే చిన్న చూపు చూస్తున్నారు మీరు. ముఖ్యంగా మీరు ఏమంటారు, 24 గంటలు దళితులు సేవ చేస్తామని, ఏం సేవ చేస్తున్నారు మీరు? మీరు మమ్మల్ని సోహా చేయాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యని. తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో అభిమానులు నిరాశ్రయులు వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరం వినోద్, ఆకాష్, నాని, విజయ్ అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన నిరాశ్రయుల వసతి గృహంలో మధ్యాహ్న భోజనాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు మరి అజిత్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ ఆంధ్ర అజిత్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మరి ముఖ్యంగా వినోద్ గారు, అలాగే ఆకాష్ గారు, నాని గారు మరియు అజిత్ గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఈ పుట్టినరోజుని ఘనంగా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులతో కటకటలాడింది. ఓవైపు ఎండ వేడిమి తట్టుకోలేక క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. గత 10 రోజులుగా జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆలయ పరిసరాల్లో వేయవలసిన చలవ పందిలు వేయకపోవడంతో భక్తులు కాళ్లకు బొబ్బెలెక్కి పరుగులు తీస్తున్నారు. గత 2 ఏళ్ల క్రితం పెయింట్ వేయడం వల్ల ప్రజలు కొంతమేర ఉపశమనం ఉండేది. అయితే ఆలయ అధికారులు వాటిని పట్టించుకోకపోవడం ఎండ వేడికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు జోక్యం తీసుకొని భక్తులు సౌకర్యమని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ను గెలిపించండి అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని విమర్శించారు.
మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారని తెలిపారు. కుప్పం వైపు దేశమంతా చూస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ని గెలిపించాలని కోరారు. సరే వెచ్చించి ఆ పిల్లల్ని చదివించడానికి విద్యారంగంలో తీసుకొచ్చిన పెనుమార్పులు, తర్వాత వైద్య రంగం పల్లె రాట, ఇప్పుడు డాక్టర్ని ఇంటికి పంపించే ఆ పేదవాళ్ళు, ఒకనాడు పేదవాడు వైద్యం కోసం అంటే హాస్పిటల్కి పోవాలి. అదేవిధంగా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్స్ పోవాలి. లక్షలు ఫీజులు పోసి వాళ్ళు మరి చదువుకోగలరా? అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు అంటే ఒక సామాజిక విప్లవం ఇది. అదేవిధంగా ఆయన కులం లేదు, అదేవిధంగా ఆయన మతం చూడటం లేదు, ప్రాంతం చూడటం లేదు, చివరికి పార్టీ కూడా చూడటంలా. చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ రామ్నగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిక్కీ రాయల్ మాట్లాడుతూ ప్రజలు బీజేపీ మాయలో పడొద్దని, బీజేపీ పని అయిపోయిందని, బీజేపీకి పట్టుమని 25 సీట్లు రావని వాళ్ళు చెప్పే మాటలు విని మోసపోవద్దని తెలిపారు. 6 రాష్ట్రాల ఎన్నికల సర్వేలో బీజేపీకి డిపాజిట్లు కోల్పోతుందని ఎద్దేవా చేశారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి అధికారం చేపట్టబోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, జీఎస్టీని సరళీకరించడం జరుగుతుందన్నారు. ఓటుకు నోటు చిత్తూరుకు చేటు, 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 ఓటుకు నోటు చిత్తూరుకు చేటు. కావాలి విద్య రావాలి యూనివర్సిటీ, 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 కావాలి వైద్యం రావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కావాలి వైద్యం. జరిగిన ఎలక్షన్లు 6 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్ ట్రెండ్ పోల్ను బట్టి బీజేపీ పని అయిపోయింది. బీజేపీ వాళ్ళు 400 సీట్లు 407 సీట్లు అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళ పని అయిపోయింది. మోడీకి బోడి కొట్టి పంపించే టైం వచ్చేసింది. ఇంకా ఎంతకాలం రాముడి పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాలు చేస్తారని ప్రజలు విసిగిపోయినారు. దేశానికి చౌకీదారుగా ఉంటానని చెప్పి దేశంలో ఉన్న ఆస్తులంతా, ప్రభుత్వ సంస్థలంతా వాళ్ళ కొంతమంది మిత్రులకి తక్కువ ధరలో అంటే 1,00,000 కోట్ల విలువ చేసేదాన్ని 1,000 కోట్ల విలువ చేసేదాన్ని 10 కోట్లకే దారాదత్తం చేసి దేశాన్నే అమ్మేస్తూ ఉన్నారు. ఇదందరూ కూడా ప్రజలు గమనించినారు, విసిగిపోయినారు. ప్రజలు చూసి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోయింది. మీడియా సంస్థలు ఏదేదైతే ఉన్నాయో మీడియా సంస్థల్ని బెదిరించడం, లేదంటే వాళ్ళని లొంగ తీసుకోవడం, ఈడీ, ఐటీ, సిబిఐ, ఎన్ఐఏ ఇలాంటి వాటినంతా వాళ్ళ సొంతంగా వాడుకోవడం. రాజకీయ నాయకులు వాళ్ళ దారిలోకి వచ్చినారా, వాళ్ళతో కలిసి వచ్చినారా, వాళ్ళు క్లీన్ చిట్ వాషింగ్ మిషన్లో వేసిన వాళ్ళలాగా బయటకు వచ్చేస్తారు, లేదా వాళ్ళ మీద ఈడీ, ఐటీ దాడులు చేసి జైలుకు పంపిస్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. బీజేపీ పని అయిపోయింది. బీజేపీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఆధ్వర్యంలో దళిత పేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు హాజరై జగన్ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలను ప్రజలు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు మాట్లాడుతూ జగన్ ఒక దళిత ద్రోహి అని, గడిచిన 5 ఏళ్లలో దళితులు ఎవరు అభివృద్ధి చెందిన దాఖలు లేవంటూ దళితుల అభ్యున్నతికి శ్రమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి తనకు టార్గెట్ చేశాడని, తన అనుచరులతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ దగ్గుమల్ల సీరియస్ అయ్యారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా చిత్తూరులో పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని దగ్గుమల్ల హెచ్చరించారు. అనంతరం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి థామస్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒక బ్రోకర్ అని, గడిచిన 10 ఏళ్లలో
జీడీ నెల్లూరుని అక్రమాలకు అడ్డుగా మార్చేశాడని జీడీ నెల్లూరు ఉమ్మడి థామస్ ఆరోపించారు. మరో 10 రోజుల్లో నారాయణ స్వామి కథ ముగిసిపోతుందని ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారని తెలిపారు. నువ్వు ముఖ్యమంత్రి అయింది దేవుడి దయ వల్ల కాదు. మాట్లాడుతున్నాం సోదరులు, మీరంతా గుర్తు పెట్టుకోవాలి. దళితులతో దండెత్తిపోవాలి, దళితులతో మొత్తం చిత్తూరు జిల్లానే ఉద్రిక్తత కొలపాలి. మళ్ళీ ఇంకొకసారి వాడు టచ్ చేసేదానికి కూడా భయపడాలి. సిద్ధంగా ఉండండి. ఇంకొకసారి ఏదైనా జరిగితే గంగాధర నియోజకవర్గం ఉండే ప్రతి అని చెప్పేసి మళ్ళా హెచ్చరిస్తున్నాం. అది నిన్న జరిగిన సంఘటనకి ఇచ్చిన వివరణ. ఇదే విధంగా అన్ని మీటింగులు పెట్టుకుంటున్నాం కదా, మళ్ళీ దళిత పేరు సపరేట్గా ఎందుకు పెట్టారని మీ అందరికి అనుమానం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మేము ప్రతి ఇంటికి ప్రతి స్ట్రీట్కి వచ్చి మేము కలవలేకపోతున్నాం కాబట్టి మీరే ఇక్కడికి వస్తే అందరం ముఖాముఖి మాట్లాడుకుందాం అన్న ఒక ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాం. మీతో ముఖాముఖి చూసి మన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టాం. అయితే మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అది ఒకసారి మనం చూద్దాం. 2 సమస్యలు చూద్దాం. మనకు సంబంధించినవి చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో 2 సమస్యలు చూద్దాం మనం. ఒకటి, మన పిల్లల అభివృద్ధి. ఎందుకు మనం అందరం, మీకు తెలుసు, మన ఎవరికి పరిశ్రమలు ఉండవు, మనకెవరికి భూములు ఉండవు, కానీ ఉద్యోగాల మీద చదువు మీద ఆధారపడతాం మనం. అట్లాంటి పిల్లలకి నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది. చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కానీ, డిగ్రీలు, పాలిటెక్నిక్, ఐటీ అందరికీ నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ నిరుద్యోగ సమస్యని తీర్చాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు రాష్ట్రానికి అది మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నమ్మకం కల్పించలేకపోతుంది. పక్కనున్న స్టేట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక్కడ మాత్రం రావట్లేదు. ఈ రావడం పోవడం వల్ల మన పిల్లలు ఎక్కువ సఫర్ అవుతున్నారు. దీనికి తోడు వాళ్ళకి చెడు అలవాట్లు నేర్పిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ పెట్టి తర్వాత లిక్కర్ అందుబాటులో పెట్టి వీళ్ళ పిల్లలను పాడు చేస్తారు. కాబట్టి ఇది మనకు సంబంధించిన సమస్య. మీరు ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన పరిస్థితిని మనం దూరం చేసుకోవాలి. అలాగే మనకి లిక్కర్ కూడా మీరు అందరూ అనుకుంటున్నారు ఏదో మంచి లిక్కర్ అని పబ్లిక్ గా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడుతున్నాం. వాళ్ళ చేతికి తీసుకొని స్పూరియస్ లిక్కర్ అంటే కెమికల్స్ తో తయారు చేసిన లిక్కర్ మన అందరికి ఇచ్చి మన వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతున్నారు. ఇప్పటికీ 30,000 మంది చనిపోయారు. దీనిలో 80% దళితులే. అలాగే 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ గమనించుకొని ఇది ఇట్లాంటి పరిస్థితి మనకొద్దు, ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం మనకొద్దు. మనకు కావాల్సిన సమర్థవంతమైన పాలన. ఎందుకంటే ఈ సమర్థవంతమైన పాలన టీడీపీ ప్రభుత్వం మాత్రమే అందజేయగలదు. దానిలో చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థమైన నాయకుడు. కాబట్టి మీరు ఎన్ని ఆలోచించుకొని ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇట్లా చేస్తుంది మన కోసం, మనకు అందించే పరిపాలన ఉన్న వాళ్ళకి మనం ఎన్నుకున్నాం. మనకున్న సప్లాన్ ఏమైపోయింది ఒకసారి అడగండి. మనకున్న ఎస్సీ కార్పొరేషన్ ఏమైపోయింది ఒకసారి అడగండి. ఈ పైన్నీ కూడా మనం ఆర్థికంగా సామాజికంగా పైకి రావడానికి పెట్టిన స్కీములు అవన్నీ పోయినాయి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.